మ్యామ్ మనకిప్పుడు చూసుకుంటే అమ్మాయి, అబ్బాయి లవ్ చేసుకోవడం. తర్వాత పెళ్ళికి మాత్రం ఇంట్రెస్ట్ లేదు. ఈ లివింగ్ రిలేషన్ అనేది ఈ మధ్య మన దగ్గర బాగా ఎక్కువైపోయి, దాదాపు మన దగ్గర హైదరాబాద్‌లోనే ఒక 40% వరకు ఉంది అని విన్నాను. సో, ఏ విధంగా చూడొచ్చు? అసలు ఈ పెళ్లి చేసుకోకుండా ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏం సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు వీళ్ళంతా? నెక్స్ట్ జనరేషన్ ఎలా? ఏంటి మరి? ఇప్పుడు ఇది కంటిన్యూ అయితే నెక్స్ట్ జనరేషన్ కూడా అదే అవుతుంది కదా! యాహ్! ఇప్పుడు పెళ్లి అంటే ఒక బాధ్యత. ఒక లైఫ్‌కి ఇంకొక జీవితం ముడిపడి ఉంటుంది. ఒక హ్మ్. జీవితమే కాదు, అక్కడ 2 ఫ్యామిలీస్ కనెక్టెడ్ అది యాక్చువల్‌గా కదా! హ్మ్. హ్మ్. 2 కుటుంబాల మధ్యలో సఖ్యత ఉంటేనే ఆ 2 జీవితాలు కరెక్ట్‌గా ఉంటాయి. అవును. అండ్ సెకండ్ థింగ్, పెళ్లి చేసుకున్న తర్వాత చాలా రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి ఒకళ్ళొకళ్ళది. హ్మ్. అండ్ ఎదుటి మనిషి వ్యక్తిత్వాన్ని గౌరవించే ఆదర్శం కూడా ప్రతి ఇద్దరికీ ఉండాలి. హ్మ్. నేను చేసిందే కరెక్టు. నేను ఆహ్, అంటే ఎవరి దాన్నేమంటారు? ఎవరి డామినేషన్ ఎవరిదుంటే నా రాజ్యం నా మాటే చెల్లుతుంది. హ్మ్. నా మాటే శాసనం అనుకుంటే రెండో వాళ్ళు డెఫినెట్‌లీ డ్యామేజ్ అవుతారు. అది హ్మ్. ఒకప్పుడు చెల్లేది. ఒకప్పుడు అలాగే గడిచాయి. చాలా కుటుంబాల్లో అది పాపం భరించారా? ఆహ్, అర్థం చేసుకొని కలిసి ఉండిపోయారా? మిగిలిపోయారా? అంటే ఏమో దానికి సమాధానం చెప్పలేము ఎవరు గూడా.